నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ 5 ఏళ్లలో 25 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్లడమే కాకుండా మరోపక్క పేదలను ఆదుకునేందుకు కొత్తగా P4 మోడల్ను కూడా తీసుకొచ్చింది. P4 మోడల్కి అనుసంధానంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రిలయన్స్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. బయోగ్యాస్ ప్లాంట్లను 65,000 కోట్లతో దాదాపు రాష్ట్రం మొత్తం 500 ఏర్పాటు చేయబోతున్నట్టు వార్తలైతే వస్తూ ఉన్నాయి. మరి దీనివల్ల రైతులకు ఎలాంటి ఉపయోగాలు జరగనున్నాయి, అలాగే యువతకు ఎలాంటి ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం. మధుసూదన్ రెడ్డి గారు, రాష్ట్ర వ్యాప్తంగా P4 మోడల్కి అందులో భాగంగానే ఈరోజు CBG ప్లాంట్లు స్థాపించబోతున్నారు అంటున్నారు. మరోపక్క వైసీపీ ఏమో అసలు ఈ P4 వల్ల ఎవరు ముందుకు వస్తారు, జరిగేదేముంది, ఇదంతా చంద్రబాబు గారి కట్టు కదా అని ప్రచారం చేస్తోంది. మరొక కొత్త నాటకానికి తెరలేపారు అని చెప్తోంది. కానీ ఎప్పుడైతే ఆరోపణలు చేశారో ఈ P4 మోడల్ తీసుకొచ్చి ఉగాది రోజు ఎన్నో రోజులు కాకముందు అప్పుడే రిలయన్స్ వచ్చేసింది పెట్టుబడులు పెట్టడం కోసం. సో అసలు ఈ బయోగ్యాస్ ప్లాంట్లు అంటే ఏంటి, దీనివల్ల రైతులకు ఎలాంటి మేలు జరిగే అవకాశం ఉంది, దీని ద్వారా యువతకు ఎన్ని ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయంటారు? ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే P4 అంటే చెప్పాము ఆల్రెడీ, ప్రజలకి వివరించి క్లియర్గా చెప్పాను. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఇది కదా. అంటే పబ్లిక్ అంటే పబ్లిక్ గవర్నమెంట్ అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ని ఏమంటారు, పబ్లిక్కే అని అంటారు. గవర్నమెంట్ సెక్టార్లో కంపెనీలు లేవా, అవన్నీ PSU అంటారు, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అంటారు. అలాగే ప్రైవేట్ అంటే ఇప్పుడు ఏంది, రిలయన్స్ ప్రైవేటు, టాటా ప్రైవేటు, మహేంద్ర ప్రైవేటు, ఈ ప్రైవేట్ కార్పొరేషన్లు. తర్వాత ప్రజలంటే ఎవరు, లాయర్లు, డాక్టర్లు, ఇన్కమ్ ట్యాక్స్, ఒక రకంగా సింగిల్ లైన్ కాలంలో చెప్పాలంటే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటటువంటి ప్రజలు. అంటే లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, కొంచెం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటా రకరకాల ఉంటాయి సర్వీస్ సెక్టార్లో, రకరకాల సర్వీస్ సెక్టార్లో ఉంటారు. వాళ్ళంతా ప్రజల కిందకు వస్తారు. ఈ ధనం అంతా వీళ్ళ దగ్గరే ఉంటుంది, ప్రభుత్వం దగ్గర ఉంటుంది, ప్రైవేట్ కంపెనీల దగ్గర ఉంటుంది, బాగా ధనికుల దగ్గర ఉంటుంది. ధనికులు అంటే వాళ్ళే కదా. వాళ్ళందరూ కలిసి ప్రజలు ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళ పైకి తేవాలా. ఇప్పుడు నేను అంటుండేది ఏంటంటే 65,000 కోట్ల పెట్టుబడితోటే 500 బయోగ్యాస్ ప్లాంట్లు నిర్మితమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో. సో మొదటగా వీళ్ళు తీసుకున్నది ఏంటంటే ఒక అడుగు అడిపింది. బాగా వెనకబడినటువంటి జిల్లా ఏదన్నా ఉందంటే అది ప్రకాశం జిల్లా. ఇలా చిన్నదో పెద్దదో అన్ని జిల్లాల్లో ఏ ఒక్క కంపెనీలు ఉన్నాయి, కానీ కంపెనీలు లేని జిల్లా ఏంది, ఒక ప్రకాశం జిల్లానే అవుపడుతుంది. ప్రకాశం జిల్లాలో కంపెనీలు లేవు కాబట్టి గతంలో కూడా ప్రకాశం జిల్లాలో ఒక మహామేత ఏం చేసిండు, ప్రజల భూములు 28,000 ఎకరాలు కొట్టేసి నిజాంపట్నం పోర్టు కడతాము, కంపెనీలు కడతామని చెప్పి సర్వం ప్రకాశం జిల్లా భూములు కొట్టేసి పెద్ద మనుషులు, ఒక్క పరిశ్రమ కూడా రాలి. ఇవాళ అదే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి పశ్చిమ ప్రాంతం, ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు అది రాయలసీమ ప్రాంతం, కొంత భూభాగం నెల్లూరు ప్రాంతం, కనిగిరి ప్రాంతం అంతా నెల్లూరుది, మార్కాపురం డివిజన్ అంతా కర్నూలు జిల్లాది. ప్రకాశం జిల్లా ఏర్పాటు చేసినప్పుడు కర్నూలు జిల్లాలో నుంచి మార్కాపురం డివిజన్, నెల్లూరు జిల్లాలో నుంచి కనిగిరి డివిజన్, ఇటు వచ్చి గుంటూరు జిల్లాలో నుంచి బాపట్ల డివిజన్, ఈ 3 డివిజన్లు తీసి ప్రకాశం జిల్లా ఏర్పాటు చేశారు. మధ్యలో ఏర్పడింది ఆ జిల్లా. విజయనగరం జిల్లా, రంగారెడ్డి జిల్లా, ప్రకాశం జిల్లా, ఈ 3 ఒకసారి ఏర్పాటైనాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు. ఆ స్టోరీ పక్కన పెడితే ఇప్పుడు 65,000 కోట్లతోటే 500 బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసి 2,50,000 మందికి ఉపాధి కల్పన కల్పించేటటువంటి ప్రాజెక్టు. మంచిదా చెడ్డదా, ఇది వ్యాలిడ్ పాయింట్. ఒక రిలయన్స్ కంపెనీ వాళ్ళే మాట తప్పారు అనుకో, ఏమవుద్ది, దేశంలో ఉన్న పరువు ప్రతిష్ట పోద్దిగా. అందులో ఇది ఇంధన రంగానికి సంబంధించింది. అసలు ఇంధనం అంటే ఏందో తెలియాలిగా ముందు. ఇంధనం అంటే ఎలక్ట్రికల్ ఇంధనం ఉంటుంది, తర్వాత మనకు ఇంట్లో ఉండే LPG లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అనే ఉంటుంది, CNG ఉంటుంది, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అని అంటారు. ఆటోలకు వాడుతుంటారు, బస్సులు CNG బస్సులకు వాడుతుంటారు. అంటే పునరుత్పాదక రంగంలో కంపెనీలు రావడం వల్ల ఈ యొక్క భూగోళం వేడెక్కిపోతుంది. ఇందువల్ల దేనికి వేడెక్కిపోతుంది, కార్బన ఉద్గారాలు అధికంగా ఇచ్చేటటువంటి ఇంధనాలు వాడటం వల్ల భూగోళం వేడెక్కిపోతుంది.
సో పునరుత్పత్తి ఇంధనాలు ఏ అయితే ఇవాళ సోలార్ ఎనర్జీ పునరుత్పత్తి ఇంధనాల కిందకు వస్తాయి. తర్వాత తరిగిపోని దానమాట అది. తర్వాత నీకు ఇంకేమొస్తుంది, గాలి, విండ్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ద్వారా కరెంటుని జనరేషన్ చేసి అన్ని సెక్టార్లో, ఇండస్ట్రియలైజేషన్లోను, ట్రాన్స్పోర్ట్ రంగంలోను, షిప్పుల రంగంలోను, పోర్టుల రంగంలోను, గృహ రంగాల్లోనూ ఆ విద్యుత్తు వాడుకోవటం వల్ల మనకి నూతన ఇంధన రంగాల్లో ఇది ప్రతి సంవత్సరం ఏంటంటే దీని రేషియో ఏంటంటే అన్ని ఇంధన రంగాల్లో 8% ఉంది. ఇది భారతదేశ వ్యాప్తంగా ఈ వ్యాపారం 25 లక్షల కోట్ల వ్యాపారం ఉంది. ఎంత? 25 లక్షల కోట్ల వ్యాపారం ఉంది. ఈ 25 లక్షల కోట్ల వ్యాపారంలో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? ఇది వ్యాలిడ్ పాయింట్. వీళ్ళు ఏంటంటే ఏమంటున్నారంటే రిలయన్స్ వాళ్ళు ఏటా 40 లక్షల టన్నుల గ్యాస్ ఉత్పత్తి చేస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ చెప్పారు. భారతదేశ వ్యాప్తంగా వాళ్ళంతా 40 లక్షల టన్నుల గ్యాస్ ఉత్పత్తి చేస్తారంట. అంటే ఇక్కడ ఉత్పత్తి చేసినటువంటి గ్యాస్ని మన అవసరాల, దేశీయ అవసరాల తీరంగా పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారుగా, ఏడే వాడుకోరుగా అదంతా. దీంట్లో రైతులకు ఉపయోగం ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి రైతులకు ఉపయోగం ఏంటంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక అగ్రికల్చర్లో ఉన్న రైతులకు మంచి వరం ఇది. ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయి ప్రకాశం జిల్లాలో. ప్రకాశం జిల్లాని ఎన్నుకోవటానికి ప్రధాన కారణం ఎందుకు అంటే ఎందుకే అక్కడ ప్రభుత్వ భూములు అనేకం ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో పడవబడ్డ భూములు బోల్డ్ ఉంటాయి. ఆ భూములు లీజుకి ఇవ్వటం వల్ల కంపెనీకి వాళ్ళు నేపియర్ అనేటటువంటి ఒక గెడ్డిని పెంచుకుంటారు. ఆ గెడ్డి ద్వారా వస్తుంది ఇంధనం. సింపుల్గా చెప్పాలంటే మన జొన్న చొప్ప లాంటిది అది. నేపియర్ అనే గెడ్డి ఒక గ్రాసు ద్వారా ఈ ఇంధనం ఉత్పత్తి అవుద్ది అన్నమాట. ఈ మధ్య ఏం చేసినారంటే దీన్ని కనుక్కున్నారు ఎవరు? సైంటిస్టులు కొంతమంది. ఎవరు ఆ సైంటిస్టులు? నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంబంధించినటువంటి ఈ మెడికల్ ప్రాసెస్లో చేసేటటువంటి భాగంగా ఈ నేపియర్ గెడ్డి బయో సిఎన్జి ఉత్పత్తిలో గేమ్ చేంజర్. బయో సిఎన్జి ఉత్పత్తిలో నేపియర్ గెడ్డి అనేది గేమ్ చేంజర్గా ఒకవైపు పశువులకి దానాగా ఉపయోగపడుతుంది, ఆహారంగా ఉపయోగపడుతూనే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. గాలి నిరోధకంగా ఉపయోగపడుతుంది, అగ్ని నిరోధకంగా ఉపయోగపడుద్ది. అంటే ఎప్పుడు పచ్చగా ఉంటుంది కాబట్టి అగ్నికిలలు కూడా వ్యాపించవన్నమాట. తర్వాత ఇది నీటి శుద్ధికి, మొక్కల ఆధారిత నీటి శుద్ధి వ్యవస్థలో ఉపయోగిస్తారు. నీళ్లను శుద్ధి చేసుకోవడానికి వాడతారు ఈ గడ్డి. ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే చౌడు భూములు చాలా ఉన్నాయి. ఏ పంటలు పండని భూములు అన్నమాట చౌడు భూములు ఉంటాయి. ఈ చౌడు భూముల్ని మళ్ళీ సేంద్రియ భూములుగా మార్చడానికి ఈ గడ్డి వ్యర్థాలు ఉపయోగపడతాయి. అర్థమవుతుందా? ఇక్కడ ఏంటంటే నేల సంరక్షణకి ఉపయోగపడుద్ది. రెండు దీని వేస్ట్ పేపర్ తయారు చేయడానికి కూడా ఉపయోగపడుద్ది నేపియర్ గడ్డి. ఇలా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి, ఒక్కసారి ఊహించుకోండి. ఈ గడ్డి నేల కోతలను కూడా అరకట్టద్ది. అంటే వర్షం పడినప్పుడు నేల కోస్తుంది కదా, నేల కొయ్యటం అంటే కొండవాళ్ళు ప్రాంతాలు ఉంటాయి, గడ్డి పెంచితే ఏమవుద్దంటే నీళ్ళపాటికి నీళ్లు పోతాయి. నేల కోతలను కూడా వంకలు వాగులు ఎలా ఏర్పడినాయి? భారీ వర్షాలు కురవటం వల్ల వంకలు వాగులుగా మారుతాయి. నేల కోతకు గురి కాకుండా కూడా ఈ గడ్డి కాపాడుతుంది అన్నమాట. ఇన్ని ఉపయోగాలున్న నేపియర్ గడ్డిని రైతులు పెంచడం వల్ల 6 నెలలు 9 నెలలు పెంచితే టన్నుకి ఎంత అని ఇస్తారు కంపెనీ వాళ్ళు. రెండో నువ్వు భూమి కవులకి ఇచ్చినా కంపెనీ తీసుకుంటుంది, నువ్వు గడ్డి పెంచి ఇచ్చినా కూడా వాళ్లే కటింగ్ చేసి ఎత్తుకొని పోతారు. రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇప్పుడు భద్రాచలం ఐటీసీ ఉంది, జామాయిలు వేశారు, ఒప్పందాలు కుదుర్చుకొని, అంటే కాంటాక్ట్ రైతులు అండ్ కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకొని వాళ్ళకున్న 10 ఎకరాలు 5 ఎకరాలు ఈ నేపియర్ గడ్డిని పెంచేది కానీ హార్టికల్చర్ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు రైతులకు నేర్పించడం వల్ల 1 టన్ను ఎంతని కొంటారు. ఆ గడ్డి ద్వారా ఈ సిఎన్జి గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఇటు రైతులకు ఉపయోగం ఉంటుంది,
అక్కడ సూపర్వైజర్లు, రైతులతో ఒప్పందంగా ఇచ్చేవాళ్ళు, ప్లాంట్లో పనిచేసేవాళ్ళు, సెక్యూరిటీ గార్డులుగా పనిచేసేవాళ్ళు, వీళ్ళంతా కలిపి ఆంధ్రప్రదేశ్ నేలలో దీనికి వాటర్ కూడా అవసరమేగా. సో ఆంధ్రప్రదేశ్ నిన్నుకోట కంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవటం వల్ల 5 నదులు అనుసంధానం అవటం వల్ల ఈ యొక్క భూముల్లో ఈ గడ్డి పెంచటం వల్ల అటు రైతులకి ఆదాయం వస్తుంది, అటు యువతకి ఉపాధి కల్పనగా ఏర్పడుతుంది, ఇంధన కొరత తీరుతుంది. ఇన్ని ఉన్నాయన్నమాట దాంట్లో. అందువల్ల ఏంటంటే ఈ విషయాలన్నీ తెలియకుండా మనం ఈ బయోగ్యాస్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే దీనికి ఎంఓయూలు జరిగాయి, దీనికి కొట్టు టెంకాయ మళ్ళీ అని చెప్పి ఒక ఆర్టికల్ వేసి మరి దీనిపైన ప్రచారం చేస్తోంది. ఇది అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్లే వస్తున్నాయి అన్నట్టు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సిగ్గుండాలి ఆ మాట చెప్పుకోవటానికి. నేనేమంటానంటే ఎప్పుడో చెప్పా, అబద్ధాలకి ప్యాంటు సట్టేస్తే వాడే కలికాల జగనాసురుడు, వాడే ఏకాదశి రెడ్డి. అబద్ధాలకి ప్యాంటు సట్టేస్తే వాడే కలికాల జగనాసురుడు, వాడే ఏకాదశి రెడ్డి. అందువల్ల అబద్ధాలు చెబితే అతికేటట్టు ఉండాలి, గోడకు పిడగొట్టినట్టు ఉండాలి. ఏది చేసినా నేను చేసినా ఏంద్ర నువ్వు చేసిందా? అప్పుల కుప్ప మిగిలిచ్చిపోయిండు రాష్ట్రానికి. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి పోయిండు, బస్ ఛార్జీలు డబల్ చేసి పోయిండు. ఇదేమి కర్మరా రాష్ట్రానికి? బాధుడు బాది ప్రజలందరినీ బాది రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి యువతలకు ఉద్యోగాలు లేకుండా, రాష్ట్ర సంపదను పెంచకుండా, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి. అందువల్ల ఆలోచన చేసుకోండి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అగాధాలన్నింటినీ బూడ్చుకుంటూ, అవరోధాలన్నింటినీ జయిస్తూ 8 లక్షల కోట్ల పెట్టుబడులతో 5 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ఇప్పటికే ఎంఈఓలు కుదుర్చుకున్నది. ఆ ఎంఈఓలు కుదుర్చుకున్నటువంటి కంపెనీల పేర్లు వరుసగా చూసుకుంటే రిలయన్స్ కానీ, ఎన్టీపీసీ కానీ, బీపీసీఎల్ మనకి రామాయపట్నం కానీ, టాటా పవర్ కర్నూలు కానీ, తర్వాత ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కానీ, సిబిజీ కానీ, మిట్టల్ కంపెనీ, ఆర్ఎస్ఎస్ మిట్టల్ స్టీల్ కంపెనీ కానీ, ఇలా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ 10 నెలల కాలంలో 8 లక్షల కోట్ల పెట్టుబడితోటే 5 లక్షల ఉద్యోగాల కల్పనకి ఎంఓయూలు కుదుర్చుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలో మనకేం చేశారు? లుల్లు తరిమేశారు, అమర్ రాజాని తరిమేశారు, హెచ్ఎస్బీసీని తరిమేశారు, జాకీ పరిశ్రమ అనంతపురం జిల్లా నుంచి తెరిచారు. అవన్నీ కూడా రిటర్న్ తీసుకొచ్చేదానికి ప్రయత్నాలు చేస్తుంది నేటి కూటమి ప్రభుత్వం. ఆలోచన చేసుకోండి. ఇది రైతులకి, ప్రభుత్వ భూములకు కూడా లీజుకిస్తారు. అట్టా పడావుపడ్డ భూములు వాళ్ళకి కావాల్సిన నీటి. ఇప్పుడు ఎందుకంటే పోల సుబ్బయ్య ఎలుగొండ ప్రాజెక్ట్ ఉంది, శ్రీశైలంలో నుంచి వస్తుంది, పోలవరం బనకచెర్ల అంటున్నాడు. ఇది ప్రధానంగా ఏ జిల్లాల్లో కూడా దీన్ని ఎక్కువ మొదట వీళ్ళు పెట్టాలనుకుంటున్న జిల్లాల పేరు కూడా చెప్తాను నేను. ఒకటి ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, ఉమ్మడి కడప జిల్లా, తర్వాత చిత్తూరు జిల్లా, తర్వాత అనంతపురం జిల్లా, దాని తర్వాత ప్రకాశం జిల్లా. ఈ 4 జిల్లాల్లో అంటే వెనకబడిన ప్రాంతం, బాగా వెనకబడిన ప్రాంతం. దయచేసి మా ఉదయగిరి కూడా కలపండి, మీకు దండం పెడతాం మహానుభావులారా. ఎందుకంటే బాగా వెనకబడిన, పేరుకే నెల్లూరు జిల్లాలో ఉంటుంది కానీ మా కందుకూరు, మా ఉదయగిరిని కూడా కలపండి, మీకు దండం పెడతాం లోకేష్ గారు. అట్లా కనిగిరి ఆనుకోనే ఉంటాం మేము కూడా, మాకు బంధుత్వం ఉంటుంది. కనిగిరి ఆనుకోని, కనిగిరి ఎలా ఉంటుందో ఉదయగిరి అలాగే ఉంటుంది. ఉదయగిరి నియోజకవర్గాన్ని, కందుకూరు నియోజకవర్గాన్ని కూడా కలపండి. ఈ ప్లాంట్లు, బయో ప్లాంట్లో భాగంగా అటు కందుకూరు ఎమ్మెల్యే, ఉదయగిరి ఎమ్మెల్యే కూడా పోయారు. కాకర్ల సురేష్ గారు కూడా పోయారు శంకుస్థాపన కార్యక్రమానికి. కాబట్టి ఇంటూరు నాగేశ్వరరావు కందుకూరు నుంచి ఉన్నాడు, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కూడా. దయచేసి అన్నలిద్దరూ మీరు కూడా లోకేష్ని అడగండి. మా 2 నియోజకవర్గాల్లో కూడా ఈ బయో కాబట్టి నేను పడవబడ్డ భూములు ఉన్నాయి. మాకెట్టా సోన్సల్ డ్యాములో నీళ్లు రానియరు కాబట్టి మాకు కూడా తలా ఒక ఉదయగిరి నియోజకవర్గంలో ఒక ప్లాంటు, మా మండలానికి ఒక ప్లాంట్ అంటున్నారు కదా. మా ఉదయగిరిలో 8 మండలాల్లో ఒక మండలానికే నీళ్లు ఉంటాయి, మిగతా 7 మండలాలకి నీళ్లు ఉండవు. కాబట్టి మా 7 మండలాలకి 7 ప్లాంట్లు అటు కందుకూరు వాళ్ళకి గడిస్తే మేము కూడా ధన్యులమై బతుకుతాం. ఏదో ఈ నేపియర్ గిడ్డి పెంచుకున్న బతుకుతాం. అందువల్ల ఏంటంటే లోకేష్ గారు పెద్ద మనసు చేసుకుని ఉదయగిరి నియోజకవర్గాన్ని, కందుకూరు నియోజకవర్గాన్ని కూడా ఆ ప్రకాశం జిల్లాలోనన్నా కలిపేయండి, మాకు పట్టిన దరిద్రం వదిలిపద్ది. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ఇది రైతులకి చాలా లాభదాయకమైంది. ఒకప్పుడు టొబాకో వేసుకొని బతికారు, ఆ టొబాకో ప్లేస్లో ఈ నేపియర్ గడ్డి పెంచుతారు. ఆ గడ్డి పెంచడం వల్ల ఇటు నేలల్లోకి ఇప్పుడు పేపర్కి ఉపయోగపడుతుందని చెప్పానా, పశువులకు దానాగా ఉపయోగపడుతుందని చెప్పానా,
గ్యాస్ ఉత్పత్తికి ఉపయోగపడద్దని చెప్పానా, నేల కోతను అరికట్టద్దని చెప్పానా, ఆక్సిజన్ నిల్వలు పెంచొద్దని చెప్పానా, తర్వాత నీకు ఇన్ని రకాలుగా ఉపయోగపడుతున్నటువంటి ఇది శాస్త్రీయంగా ఇది సక్సెస్ అయింది. కాబట్టి ఈశాన్య రాష్ట్రాల్లో నేపాలు, అక్కడ మన ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాము, ఏ అయితే మనకి సిస్టర్ స్టేట్స్ అంటారు మిజోరాము, ఆ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా పండిస్తారు. కాబట్టి భారతదేశ వ్యాప్తంగా ఈ నేపియర్ గడ్డి బయోసిఎన్జి ఉత్పత్తులు గేమ్ చేంజర్ కాబోతుంది. కాబట్టి రైతులు దీన్ని అందిపుచ్చుకొని ఈ అవకాశాలు అందిపుచ్చుకోమని చెప్తున్నాను. ఇది 65,000 కోట్ల పెట్టుబడి, 500 ప్లాంట్లతోటే 2,50,000 ఉద్యోగాలు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తోటే రిలయన్స్ ఒప్పందం చేసుకున్నది. కాబట్టి ఈ మంచి అవకాశం అటు రైతులకి ఇటు చదువుకున్న యువతకి ఉపాధి కల్పనగా మారిపోతుంది. కాబట్టి కలికాల జగనాసురుణ్ణి మర్చిపోయింది, రాష్ట్ర అభివృద్ధిలో చెయ్యి కలుపుదాం, ముందుకు నడుద్దాం, మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం, తలెత్తుకొని తిరుగుదాం. అందుకే నేను ఎప్పుడు చెప్తా, సత్యమేవ జయతే లోకా సమస్త సుఖినో భవంతు. ప్రపంచంలో ఉండే వాళ్ళు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటారు. కానీ జగనాసురుడు అట్ట కాదు, వాడొక్కడే బాగుండాలా, రాష్ట్రం అంతా నాశనం అయిపోవాలా, వాడొక్కడే ఫ్లైట్లో తిరగాల, రాష్ట్రం అంతా అడుక్కు తింటుండాలా. ఇది వాడి కాన్సెప్ట్. కాబట్టి వాడికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆ తోడేళ్ళు గుంపుని, ఆ మిడతల దండుని ఇంకా జీవితంలో నమ్మొద్దు. థ్యాంక్ యూ సో మచ్.